బతికేం మారలేదుగా. అసలు నువ్వు బతుకున్నావంటేనే గొప్ప అద్భుతం. అవునా కాదా? కరోనా వచ్చింది, ఎంతమంది పోయారు మనోళ్ళు. వీడు బాగున్నాడు రా, ఆరోగ్యంగా ఉన్నాడు రా అనుకున్నాడు కూడా పోయాడు. అవునా కాదా? కొంతమంది జిమ్ములకి వెళ్ళి అయ్యి లేపను ఈ లేపను చేసే వాళ్ళు కూడా పోయారు. మనం మాత్రం శుభ్రంగా క్షేమంగా ఉన్నాం, 3 పూటలు తింటున్నాం. ఎంత సాధ్యం అది? ఆయన కృప ద్వారానే. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో విపత్తులు తప్పించుకుంటా వచ్చాడు కాబట్టి ఇంకా బ్రతుకున్నాం. ఎవరికో లేని భాగ్యం నీకు ఇచ్చాడు కాబట్టి ఈ సన్నిధిలో కూర్చున్నాం. కాబట్టి ఆయన కోరుకుంటున్నాడు, నీవు ఆశపడ్డావు కదా నీ జీవితాన్ని బాగు చేయమని. ఆ ఆశ మీద నమ్మకం ఉంచు, ఆ ఆశ నేను నెరవేరుస్తాను. నువ్వు కోరుకుంటున్నావు కదా స్వస్థపరచబడాలి అని, ఇదిగో నీవు నన్ను నమ్ము, నా మాట మీద విశ్వాసం ఉంచు, పట్టుదల వదిలిపెట్టుకో, విడిచిపెట్టుకో, నన్ను వేడుకో, మొరపెట్టు, నాకు నా దగ్గర నుంచి కార్యము తప్పకుండా పొందుకుంటావని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్న వారిలో ఎంతమందికి నా మాటలు అర్థమయ్యో నాకు తెలియదు కానండి, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఆశలు ఉండటం తప్పు కాదు, కానీ ఇదిగో ఆ ఆశలన్నీ దేవుని మీద ఉంచినప్పుడు మాత్రమే నెరవేరుతాయి. ప్రభువుకు చెప్పినప్పుడు మాత్రమే అవి నెరవేరుతాయి. మనుషులను నీవు నమ్మినంత కాలము శూన్యమే చూస్తావు. మనుషులను కంపర్లాడినంత కాలము, మనుషుల మీద ఆధారపడ్డంత కాలము శూన్యమే చూస్తావు. నీవు ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి నాకు క్రీస్తు కావాలి అనుకుంటావో, నీవు పడుకున్నా సరే నీకు ఎప్పుడు ఏం కావాలో మొత్తం ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని మాటల మీద విశ్వాసం ఉంచండి. 38 ఏళ్ళు బాగుపడడానికి అతను పట్టిన పట్టుదల చూసారా? ఈరోజు నీ జీవితం నీకు అస్తవ్యస్తంగా ఉందేమో, ఏం అర్థం కావట్లేదేమో, శూన్యంగా ఉందేమో, కానీ ఆ శూన్యాన్నే అద్భుతమైన సృష్టిగా నా యేసు చేయగలడు. చీకటిని వెలుగుగా ఆయన చేయగలడు. ఈరోజు నిన్ను నిందించిన వారు, తృణీకరించిన వారు, అవమానపరిచిన వారి ఎదుటే నీ తల లేవనెత్తే నా దేవుడు గొప్పవాడు. కాబట్టి ఆ యేసు మీద విశ్వాసం ఉంచండి. ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనా ఇంకా రక్షణ లేకపోతే, బాప్తిస్మమును నిర్లక్ష్యం చేస్తున్నావేమో, తీసుకుందాములే అనుకుంటున్నావేమో, జీవ గ్రంథములో పేరు రాయబడకపోతే, నీవు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చిన, ప్రతి ఆదివారం సందా చేసిన నరకానికే వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాబట్టి అది తప్పించడానికే ఆయన చెప్పిన మాట, జీవ గ్రంథములో నీ పేరు రాయబడినట్లుగా ఇదిగో బాప్తిస్మం పొందు. నీ ప్రతి పరిస్థితిని నేను చూసుకుంటా, నీ ప్రతి ఇబ్బందిని నేను చూసుకుంటా, నీకున్న కష్టాన్ని కూడా నేను తీరుస్తా. రక్షణ పొందు, అప్పుడు మాత్రమే నీవన్నీ పొందుకుంటావని ప్రభు చెప్తున్నాడు. అతనితో చెప్పాడు, నీ పాపము వదిలిపెట్టు, ఇంకా పాపము చెయ్యబాకు అని. అతను పరుల క్షేమాన్ని కోరుకునే మనసుంది కాబట్టి ప్రభువు అతను బాగు చేశాడు. నువ్వు కూడా ఎప్పుడైతే ఇతరుల క్షేమాన్ని కోరుకుంటావో, నీ సంఘక్షేమాన్ని కోరుకుంటావో, ఇదేనంటే నీకు సంఘక్షేమాన్ని కొంతమంది తెచ్చుకోతారు, కానీ చర్చికంటూ ₹1 ఇచ్చే మనసు ఉండదు. చర్చికి ₹1 ఇచ్చే మనసు ఉండదు. ఒక పెద్ద ఆయన, నాలాంటి పెద్ద ఆయన చర్చిలో పోయి కూర్చున్నాడు. చర్చిలో పోయి కూర్చుంటే ఆయన ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఆ ఫ్యాన్ పాప స్లోగా తిరుగుతుంటే, ఇందో ఈ పాస్టర్ గారు సరైన మెయింటెనెన్స్ లేదు, ఏంది చర్చి ఏంది, ఈ ఫ్యాన్ లేనిది, గాలి రావట్లా అని అంటా ఉంటే, ఈ లోపు కానుకలు బట్టి టైం వచ్చింది. పక్కనే మనోడు ఉన్నాడు. అందరి దగ్గర కానుకలు పడతా ఆయన దగ్గర రాగానే ఆయన కూడా కానుక వేశాడు. ఈ లోపు పైన ఫ్యాన్ అంతా తిరుగుతూ ఉంది కదా, కరెంటు పోయి ఆగిపోయింది. అసలు ఏంది, ఇది ఒక ఇన్వర్టర్ ఉండాలి కదా అని చెప్పి అన్నాడు. వెంటనే ఆ బొడ్డోడు అన్నాడు, నువ్వు వేసే రూపాయికి ఇదే ఎక్కువ పాత అన్నాడు. ఏమన్నాడు? నువ్వు వేసే రూపాయికి ఇదే చాలే తాత అన్నాడు. అంటే ఎందుకనే, నువ్వు వేసేది రూపాయి, ఆశించేది మాత్రం స్టార్ బాటిల్ ధరించి. ఎంత వచ్చిందమ్మా? దేవుని సేవకు ఇవ్వటానికి మీ వంతుగా మీరు ప్రోత్సహించబడాలి. ఆయనకి ఏమన్నా ఆస్తులు ఉన్నాయా చెప్పండి అమ్మా? అమరావతిలో ఏమన్నా ఎకరం పొలం ఉందా? ఉంటే ఏమన్నా మీరు అనుకున్నట్టుగానే మా పాస్టర్ గారికి ఏమలే అనుకోవచ్చు. పాపం ఈ కాలనీలో రోడ్డు మీద
ఆ వచ్చిన దాన్ని ఆ రోడ్డుకో, ఆ మధ్యకో, ఈ టెంట్లకో, సౌండ్ సిస్టమ్కో, దేనికో దానికి పెడతానే ఉన్నారు. ప్రతి వారం తింటున్నారా? శుభ్రం తింటున్నారా? మరి ఆయనకి పొలం ఉంది కదా, ఎంత పొలం ఉంది మరి? ఉందా ఏమన్నా? మీరు తెచ్చి ఇచ్చిందే మీకే పెడుతున్నాడు ఆయన. తన బిడ్డల క్షేమాన్ని చూసుకోకుండా, తన పరిస్థితి చూసుకోకుండా సంఘము బాగుండాలని కోరుకునే దైవజనుడు. కాబట్టి మీ వంతు సపోర్ట్ మీరు ఇవ్వగలిగితేనే ఇదిగో మీరు చూస్తున్న ఈ ప్రాంతంలో దేవుని సేవ ఉజ్జీవముగా జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న యవనస్తురాలు, పురుషులు అందరూ దేవుని పనికి పూనుకోవాలి. పనికి మారిన పనులకు కాదు పూనుకోవాల్సింది, దేవుని పనులకు పూనుకోవాలి. సేవకునికి సరైన సపోర్ట్ ఇవ్వాలి. ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఇంతలా వ్యాప్తి చెందింది, ఇన్ని సంఘాలు పడ్డాయంటే కారణం ఎవరో చెప్పనా? ఆడపిల్లలు మగపిల్లలు కలిసి కష్టపడ్డారు. తండ్రి సన్నిధి మెయిన్ బ్రాంచ్లో కళ్యాణ్ అన్న అని చెప్పి ఒక ఆయన ఉంటాడు, దైవజనులు కళ్యాణ్ అన్న అని చెప్పని. ఆయనకి పాపం బాల్ హెడ్ ఏంటండి, పైన అంతా జుట్టు ఉండదు, అంతా పాపం బతుతాల. అయితే ఆయన ఒక ఎంప్లాయ్ అయ్యుండి కూడా ఈ సిమెంట్ బ్రిక్స్ ఎత్తుతున్నప్పుడు ఆయన వచ్చి బ్రిక్స్ ఎత్తుతా ఉన్నాడు. వాళ్ళు కడతా ఉన్నారు. ఒక రాయ స్లిప్ అయ్యి ఆయన నెత్తి మీద పడింది. జుట్టు ఉంటే అనుకోవచ్చు, జుట్టు లేకపోతే మొత్తం పడతలే కదా. ఆ రక్తం వస్తూ ఉన్నా ఆ రక్తానికి ఒక స్టిక్కర్ పెట్టుకొని దాన్ని ఒక టాబ్లెట్ వేసుకొని మళ్ళీ వచ్చి మీకు ఏమంటారన్నా బొచ్చుని? సిమెంట్ బొచ్చులు అంటారు మీరు కూడా? అయితే ఓకే, అంటే ఏం లేదు, అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఆ బొచ్చులు అంటే పెడతారు. అందుకోసం ఆ బొచ్చులు తీసుకొని మళ్ళీ నెత్తి మీద పెట్టుకొని ఈరోజు అటువంటి వారు కష్టపడ్డారు కాబట్టి ఇంచుమించుగా 40,000 మందిగా అక్కడ ఉన్నారు. ఈరోజు ఈ సంఘం విస్తరించబడాలి అంటే సేవకునికి సంఘ సపోర్ట్ ఉండాలి, ప్రార్థన సపోర్ట్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇదిగో నేను చెప్తున్నాను చూసారా, ఈ రోడ్డు బారు ఎంత బారు అంటే అంత బారు మొత్తం జనాలే ఉంటారు. కాబట్టి విశ్వాసం ఉంచండి, సేవకునికి సపోర్ట్ చేయండి. తప్పకుండా మీరు దీవించబడతారు, మీ కుటుంబాలు దీవించబడతాయి. నేను చెప్పిన మాటలను ఎవరైతే విశ్వాసం ఉంచి అన్నా నాకు ఇంక ఈ పాడు జీవితం వద్దన్నా, నాకు అర్థమైంది మనుషుల ప్రేమలు వ్యర్థమని, మనుషుల ప్రేమలన్నీ నటనలే అని అర్థమైంది, నాకు ఇంకా రక్షణ కావాలి, మారు మనసు పొందుతానేమో, నేను కూడా జీవగ్రంథంలో పేరు పొందుతానన్నయ్యా అని ఆశ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా బాప్తిసం పొందండి. మీ కుటుంబాలను మిమ్మల్ని నా దేవుడు దీవించునుగాక. అందరూ మోకాళ్ళ మీదకి వద్దామని సమయం మీ జీవితాన్ని బాగు చేయగలను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఇదిగో 38 ఏళ్ల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేశాడు బాగుపడదామని, ఎటువంటి ఉపయోగం లేదు. యేసు వచ్చాడు, యేసు అతని జీవితంలోకి ప్రవేశించాడు. ఒక గడియలో యేసు పలికే ఒక మాట చాలు నీ జీవితాన్ని మార్చడానికి. ఆయన 100 మాటలు చెప్పనక్కర్లా, ఒక వాగ్దానం చాలు నీ జీవితాన్ని బాగు చేయడానికి. ప్రియ సోదరి సోదరుడా, ఆయన మాటలు లక్ష్య పెట్టు, తప్పకుండా దేవుని కార్యాన్ని చూస్తావు. ప్రార్థన చేద్దాం మనస్ఫూర్తిగా. దైవజనుడి ద్వారా దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడారు. దేవుడే వచ్చి మాట్లాడినట్టుగా తన సేవకుని వాడుకొని మనందరితో మాట్లాడారు. ఈరోజు ఇంకా మనుషుల ప్రేమలు శాశ్వతం కాదని సూటిగా మాట్లాడిన దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. ఇది మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడే పలికాడు కనుక ఇక నిస్సందేహంగా విశ్వాసం ఉంచు. ఈ సమయాన్ని పోగొట్టుకుంటే మరలా మనకి వస్తుందో రాదో తెలియదు. దేవుడు నిన్ను ఎంతో బాగు చేశాడు, కుదరని వ్యాధిని బాగు చేశాడు, సమస్యలు బాగు చేశాడు. ఈరోజు మాట్లాడిన దైవజనుడికి ఇక్కడ పరిస్థితులు తెలియదు, కానీ సూటిగా మనందరితో మాట్లాడాడు. ఈరోజు మనుషులు ఏమనుకుంటారో, కులములో ఏమనుకుంటారో, ఇంటివారు ఏమనుకుంటారో అని యేసు ప్రభు దేవుడని మేలు పొంది కూడా ఈరోజు రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకుండా
ఎన్నోసార్లు నిన్ను ఆదుకొని దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కష్టంలో వస్తున్నావు, దేవుడు విడుదలిస్తున్నాడు కానీ తీర్మానం చేసుకుంటే మరింతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం, మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడాడు. ఎవరి బిడ్డ, మనుషుల ప్రేమలు శాశ్వతం కాదని, ఇదిగో దేవుడికి నీ జీవితం ఇస్తే ఆయన మరింతగా ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఈరోజు రక్షణ పొందుకొని కూడా వెనక్కి వెళ్ళిపోయిన నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం సాధించావు? మరలా నమ్మక ద్రోహమే కదా. ప్రభు తప్ప నిన్ను కోరుకునే వాళ్ళు ఎవరు? నువ్వు బాగుండాలి, దైవజనుడు మాట్లాడాడు కదా, నువ్వు బాగుండాలి అని కోరుకునేది ఒక్క యేసయ్య మాత్రమే. ఇక ఏ ఒక్కరు మనం బాగుండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. సేవకుడి ద్వారా దేవుడు మనతో, సంఘముతో స్పష్టంగా మాట్లాడాడు కనుక ఈరోజు మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రార్థన చేద్దాం ప్రియులారా, మనస్ఫూర్తిగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు మనతో దేవుడు ఉన్నాడండి. నాకు ఈరోజు దేవుడు సేవకుని బట్టి ఎంతో సంతోషం. దేవుడే తన దూతను పంపినట్టుగా మన మధ్యకు పంపాడు, తన స్వరం వినిపించాడు. ఖచ్చితంగా సంఘాన్ని క్షేమాభివృద్ధిలో తీసుకెళ్తాడు, అన్ని విషయాలు ఆశీర్వాదకరంగా చేయగలడని విశ్వసిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తి గల దేవ, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. నీ దాసుడిని ప్రభువాన్ని ఏర్పరచుకొని ప్రభువా వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన స్తోత్రాలు చెల్లిస్తాం. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డతో మాట్లాడిన నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరు ఏ కష్టంలో ఆదరణ లేకుండా అయినా ఇబ్బందుల్లో మా స్థితి ఇంతే, మా పరిస్థితి ఇంతే అని నీ సన్నిధికి వచ్చారు ప్రభు. వారితో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభు. నువ్వు బాగు చేస్తానని మాట్లాడావయ్యా. అన్ని విషయాల్లో ఆశ కలిగి వచ్చావు కనుక నా ప్రభు విడిపిస్తానని మాట్లాడినందుకు నీ స్తోత్రాలు ప్రభు. అయ్యా, ఇక్కడున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభు. అయ్యా నా ప్రభు, వారి జీవితాలు నీకు ఇస్తూ ఉండగా నాయన ఆశీర్వదించండి ప్రభు. అయ్యా, నీ వారి జీవితాన్ని నీకు ఇచ్చినప్పటికీ నీ ప్రభు అందరి చేత వెలువేయబడుతూ, కుటుంబం చేత వెలువేయబడుతూ, అయ్యా బాగు చేసిన వాడు ఒక్కడు లేడు కానీ నాయన బాగుపడి నాకు అనేకులు ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు నాయన అయినను నీ వైపే చూస్తూ ఉన్న ప్రజలకు నీ సహాయాన్ని మరింతగా అందించి ఆశీర్వదించండి. అయ్యా కుటుంబాల్లో క్షేమం దయచేయండి నాయన. ఇంకా రక్షణ పొందక ఇక్కడ ఉన్నవారు నాయన తడబడబడతా ఉంటే ఇక రెండు మనసుల మధ్య కాకుండా నాయన స్థిరమైన తీర్మానం చేసుకొని రక్షణ తీర్మానంలోకి యేసునామములో వారిని స్థిరపరచు ప్రభువా. ఆశీర్వదించండి ప్రభువా. ఉన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్వదించండి. వాక్యం అందించిన నీ సేవకులను కూడా ప్రభువానికి కృప చూపినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మాతో మాట్లాడారన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి లేచి నిలబడదాం. లేచి నిలబడితే దేవుడు మరి కానుక సమర్పణకు సమయం ఇస్తూ ఉన్నాం. ఆ తర్వాత దైవజనులు ఉంటారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. పాట పాడుతూ ఉండగా కానుక తీసుకున్నాం. Hallelujah.